9 టీవీ న్యూస్ కి స్వాగతం. పొద్దున 7 గంటలకు వచ్చి కూర్చున్నామన్నా. అసలు ఆఫీసే తెరవడం లేదు. బుకింగ్ చేసి నెల అయింది, 10వ తారీఖు ఇవ్వడం లేదు. వచ్చిపోయినా మా ఆయన వచ్చిపోతే కూడా 2 రోజులు అయినాక ఇస్తామని చెప్పినారు. నేను వస్తే కూడా ఇస్తాంలేమో అని చెప్పినారు. గురువారం రాలేదు, నాకు బాగలేకుంటే. సిలిండర్ అయిపోతే కూడా తెచ్చి ఇవ్వడం లేదు. ఇంటికాడ బాబాలతో తిట్లు తినాలా, పని లేదు, పాటలేదు. వచ్చి 7 గంటల నుంచి 12 గంటల వరకు చచ్చిపోయినా చేసుకొని తినాలా. డైలీ వచ్చిపోతున్నారా? డైలీ వచ్చిపోతున్నా ఇస్తానని చెప్పినాడు, ఇంతవరకు లేదు. ఎవరు చెప్పాలా? ఇప్పుడు పోయే మేము ఆఫీస్ 10:30 అవుతుంది, ఇంతవరకు అసలు ఓపెన్ లేదు కదా? లేదు. 7 గంటలకు వచ్చి కూర్చున్నాం మేము. 7 గంటల నుంచి వచ్చి పెట్టి వచ్చి కూర్చున్నాం ఇక్కడ. మాకు 2:30 గంటలకు పోయినాం. 2 months అయింది, ఇంతవరకు నాకు సిలిండర్ రాలేదు. డైలీ వస్తున్నారా సార్? డైలీ వచ్చి పోతుంది. ఏమైనా ఓటీపీ తీసుకున్నారా వాళ్ళు? ఏం తీసుకోలేదు. ఓటీపీ నెంబర్ తీసుకున్నారు. ఓటీపీ నెంబర్ ఇప్పుడు ఇంతవరకు ఇవ్వలేదు మీకు? ఒకసారి ఆఫీస్కి వచ్చినాను, రేపు లేదు ఎల్లుండి వస్తుందని చెప్పినారు. 15 రోజులు అయ్యా, ఇంతవరకు రాలేదు. వాస్తు బిల్లు అయిపోయింది అంటున్నారు. మళ్ళీ వచ్చి పోవాలా? 3 రోజులకే వస్తుందమ్మా. ఓటీపీ నెంబర్ చెప్పండి చెప్పినాము. ఎమ్మెల్యే సిలిండర్ వస్తుంది కదని చెప్పినాము. నాకు తెలియదు ఇట్లా. సార్ నేను 8 గంటలకి రండి ఇక్కడ ఆఫీస్ దగ్గర ఒక లెటర్ రాసిస్తాను మీకు, పోయి గోడౌన్ దగ్గర తీసుకోండి అని చెప్పినారు. 8 నుండి ఇప్పుడు 10:30 టైం అవుతుంది. 10:30 వరకు అసలు గోడౌన్ ఓపెన్ చేయలేదు. అక్కడ గోడౌన్ దగ్గర పోతే అక్కడ ఎవరు లేరు, ఆఫీస్ దగ్గర వస్తే ఇక్కడ ఎవరు లేరు. ఒకవేళ వీళ్ళకి అవసరం లేదు అంటే డీలర్షిప్ అయినా పైన వాళ్ళకి చెప్తున్నాను నేను, ఇండియన్ వాళ్ళకి డీలర్షిప్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకైనా అప్లై చేయండి. ఎందుకంటే ఈ సమస్య ఉంటే చిన్న పిల్లలు ఉంటారు, స్కూల్కి పోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి క్యారెల్ కట్టించాలా, ఆఫీస్ పోయే వాళ్ళు ఉంటారు. వీళ్ళు అసలు ఏం పట్టించుకోవటం లేదు. ఏమంటే ఈరోజు రేపు అట్లే దొబ్బుతున్నారు. కానీ చాలా ఇబ్బంది అయిపోయింది. మేము సబ్ కలెక్టర్కి ఒకటి కోరుతున్నాము, ఇట్లాంటి వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకైనా అప్లై చేయండి. ఎందుకంటే వేరే గ్యాసెస్ చూస్తే కంటిన్యూ వస్తున్నాయి. నైట్ బుక్ చేసినాం అనుకోండి, ఎల్లుండి మార్నింగ్ వరకే ఇంటి దగ్గర వచ్చేస్తుంది. ఇది ఇట్లా లేదు. ఒక 15 to 30 డేస్ నుండి తిరిగే వాళ్ళు డైలీ తిరుగుతున్నారు. వీళ్ళ మన పని పాటలు ఇచ్చేసి ఇక్కడ వచ్చి ఊరికే టైం వేస్ట్ ఇక్కడ చేయాలా. ఇక్కడ చూస్తే ఆఫీస్ ఉండదు. అదే విధంగా ఇంకోటి ఏమంటే వాళ్ళ ఆటో డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళకి కాల్ చేస్తే బిజీ లిస్ట్ పెట్టేస్తున్నారు నంబర్. వాళ్ళు రెస్పాన్స్ అయినా ఇస్తే మనకి ఏమనేది తెలుస్తుంది. అదే లేదు సాయంత్రం వస్తున్నానా, లేదా ఎల్లుండి వస్తున్నానా, లేదు ఎస్టర్డే వస్తున్నానా ఏమనేది తెలుస్తుంది. వీళ్ళు ఒకేసారి బిజీ లిస్ట్ పెట్టేస్తే డ్రైవర్ బిజీ లిస్టే, దాని పక్కన ఉన్న వాళ్ళు బిజీ లిస్ట్ పెడతారు. ఆఫీస్ దగ్గర వస్తే ఏం చెప్తారు, నంబర్ రాసుకుంటారు, రేపు పంపిస్తామని చెప్తారు సార్. ఇట్లాంటి వాళ్ళకి సబ్ కలెక్టర్కి ఒకటి కోరుతున్నాము, ఇట్లాంటి వాళ్ళకి స్ట్రిక్ట్లీ యాక్షన్ తీసుకోండి. ఇక్కడ చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. అందరు దీంట్లో బిజినెస్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది పనికి పోయే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వర్క్ ఫ్రమ్ చేసే వాళ్ళు కానీ ఉన్నారు. ఇంతమంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారంటే ఒక్కొక్కరు 6 గంటల నుండి వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఏమైనా గోడని తెరిచి వెయిట్ చేస్తారేమో అని. ఇంతవరకు అసలు రెస్పాన్సే లేదు వీళ్ళది. ఇండియన్ గ్యాస్